మరి కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని 102 మసీదులకు జానమాజ్ల పంపిణీ. అంజుమన్ అధ్యక్షుడు ఎన్ఎండి ఖుద్దూస్. ప్రజా సమస్యలు చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయ ఉనికి కోసం వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చిన వైసీపీ నాయకుల తీరు ప్రజలంతా గమనిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నేటి బాలుడు క్రీడలతో జీవిత సత్యాలు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై టీడీపీ యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎన్ఎండి ఫిరోజ్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎగువ అహోబిలంలో వైభవంగా ధ్వజారోహణం. సింహ వాహనంపై ఊరేగిన శ్రీజాల నరసింహుడు. దిగువల ఉత్సవాలకు అంకురార్పణ పోటెత్తిన భక్తులు. నంద్యాలలో శ్రీ కాటమరాజు జయంతి ఘనంగా వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కృష్ణయ్య. బనగానపల్లె పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అండా నిలిచేందుకు గాను అంజుమన్ ఇస్లామియా సంస్థ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుద్దూస్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని 102 మసీదులకు సుమారు 6 లక్షల రూపాయల విలువైన జానమాజ్ ప్రార్థన తివాచీలను పంపిణీ చేశారు. అంజుమన్ అధ్యక్షులు ఎన్ఎండి ఖుద్దూస్, అంజుమన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్, అబ్దుల్ రసూల్, మున్నాభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎన్ఎండి ఖుద్దూస్ మాట్లాడారు. అంజుమన్ సంస్థ ఎల్లప్పుడూ ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతోందని తెలియజేశారు. మసీదుల్లో ప్రార్థన చేసుకునే ముస్లిం సోదరులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నాణ్యమైన జానమాజ్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఇమాంల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా మాట్లాడారు. ముస్లింలకు అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సంస్థ కార్యక్రమాలను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు మత పెద్దలు పాల్గొన్నారు. అంజుమన్ సంస్థ తరఫున ఈ రోజు జానమాజ్ దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇస్తున్నాం. అంజుమన్ సంస్థ తరఫున ఇచ్చే జానమాజులు ఎక్కువైపోయినాయి. నంద్యాల ప్రతి సంవత్సరం ఇస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి దీన్ని పురాణాలోచించి ఏదన్నా వేరే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నంద్యాల చుట్టుపక్కల ఉండే విలేజెస్ లో ఉండే మసీదు కమిటీ సభ్యులుగా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మాకు కూడా జానమాజులు ఇవ్వండి, పేదవాళ్ళమని. వీలైతే ఈ వచ్చే సంవత్సరం నంద్యాలలో ఉండే మసీదులకు కాకుండా మన నంద్యాల నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యలు చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయ ఉనికి కోసం వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చిన వైసీపీ నాయకుల తీరు ప్రజలంతా గమనించి నిద్రపోతున్నారంటూ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాలలో జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న వైసీపీ నాయకులు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని బీసీ జనార్దన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో కట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారిని స్వాగతించాల్సింది పోయి నేను అధికారంలోకి వస్తే జైల్లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడడం వైసీపీకి మాత్రమే తెలిసిన దౌర్జన్యపూరిత రాజకీయం అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, బీజేపీ అధ్యక్షుడు అభివృద్ధి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో డైవర్ట్ చేయడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చి ఆ యొక్క పటాలను కూడా చూపిస్తూ ఈ యొక్క కింద చెప్పులతో కొంతమంది, షూస్ తో కొంతమంది వచ్చారు. చేసిన తప్పు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా అన్ని వీడియోలలో చూపిస్తా ఉన్నారు, ప్రతి ఛానల్లో చూపిస్తా ఉన్నారు. మరి ఇన్ని చూపించినా లేదు, మేము ఎలాంటి చెప్పులు వేసుకొని పోలేదు, మేము ఆ పని చేయలేదు, తప్పుడు పని చేయలేదని చెప్పేటువంటి ఈ నీచులకు కళ్ళ ముందర కనపడుతుంటే యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని కూడా తప్పుగా పరిగణిస్తుంటే వాళ్ళు కళ్ళు కట్టినా ఇప్పుడు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే వాళ్ళకు మతి శ్రమించిందా, మతి భ్రమించిందా,
మీరు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. వేదికలు ఏమైనా ఉండొచ్చు, నువ్వు వేదికలో చర్చించాల్సినప్పుడు వేదిక మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎక్కడైతే షరతులు ఉన్నాయో దాని మీద మేము ఎప్పుడు కూడా చర్చకు రెడీ అంటున్నాము. రండి, మీరు డెబేట్ పెడదాము, ఛాలెంజ్ చేస్తాము. రమ్మని చెప్పినప్పుడు కూడా లేకుండా తప్పుదోవ పట్టడానికి వచ్చి కేవలం పోస్ట్ పోన్ చేయడానికి మాత్రమే వీళ్ళు వస్తా ఉన్నారు. ఆ రోజు కల్తీ నవిలో కొవ్వు లేదన్నాక కొవ్వు ఉంది అని చెప్పి, కొవ్వు కలిసిన మాట వాస్తవం అని చెప్పి వాళ్ళ సభ్యులే చెప్పారు, సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు. వాళ్ళందరూ కూడా కొవ్వు కల్తీ కొవ్వు ఉంది, దాంట్లో కలిసినాయని చెప్పి, కొవ్వు కాదు రసాయనాలు కలిసినాయని చెప్పి కొన్ని దాంట్లో వచ్చినాయి, రసాయనాలు కూడా కలిసినాయి అంటున్నారు. ఇన్ని జరిగినా, ఇన్ని విషయాలు తెలిసినా మీరు ఎందుకు ఈ విధంగా వింటున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి అంటే, దేవుడు అంటే భయం లేదు. ఏ రోజు హిందూ సాంప్రదాయాలు పట్టించలేదు. తను గాని తన భార్య గాని ఏ రోజైనా తిరుమలకు పవిత్రమైనటువంటి ఒక సాంప్రదాయము, హిందువుల మనోభావాలకు కానీ ఎక్కడైనా కానీ కూడా పోతే ఒక దేవుడికి బట్టలు తీసుకొని పరమార్థకు పోతే ఈయన ఒక్కడు దేవుడు బట్టలు తీసుకొని వెళ్తాడు. ఎందుకు నీ భార్య రాలేదు? అదే విధంగా డైరెక్టర్ రాయాలి ఎంట్రన్స్ లో ఏంటి, ఏ కులం రాయాలంటే దాన్ని కూడా ఆయన పట్టించుకోడు. ఎవడేం చేస్తే నాకేమున్నాయి, నన్ను ఎవరు పట్టించుకుంటారు అంటే ఇంత అహంకారం మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఎవడమైన భగవంతుడు అంటే అందరికీ కొంతమంది అన్ని రకాల దేవతలతో అన్ని రకాల మనం కూడా గుడులకు పోతాము, చర్చిలకు పోతాము, దేవాలయాలకు పోతాము, భగవంతుడిని ప్రార్థిస్తాము, అందరూ చేస్తారు. ఏ కులం ఎవరికి ఉన్నాయో వాళ్ళకి గొప్పగా ఉంటుంది. అటువంటిది కాకుండా ఈ రోజు తనకు ఏది నచ్చితే అదే నేను చేస్తాను, మీరెవరు చెప్పడానికి? కనీసం ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి, ఇంత అనుభవం కలిగినటువంటి బొత్స సత్యనారాయణ ఉన్నాడు. కనీసం అతను ఉన్నటువంటి ఇంత అనుభవం గల నాయకుడు, మరి ఆయనైనా చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆయన కూడా బయటకు వచ్చి బుకాయిస్తున్నాడు, మేమేం చేశాము, మా వాళ్ళు చెప్పులు వేసుకోలేదు, మీరు అవి చెప్తున్నారు, ఎక్కడున్నాయి చూపించరి. అరే చూపిస్తాడు, రీళ్లలో ఫోటోలలో చూపించింది కూడా కాదు అంటే ఎవరు చరిత్ర కలిగిన వాళ్ళు, ఎవరు ఏ విధంగా ఉన్నారో చెప్పాలి. మళ్ళీ వారి కుటుంబం కూడా ఈరోజు ఎవరైనా సాంప్రదాయాలు కూడా ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఇదే కూడా పడుతున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఈ యొక్క నామస్మరణ తప్ప వేరేది వినిపించకూడదు. అటువంటిది తన చిన్నమ్మ చేత ఏం చెప్పాడు, జగన్ రెడ్డి రచిత గోవింద. సంతోష నా చిన్నమ్మ చేత అక్కడ ఉండేటువంటిది రచిత గోవింద, ఇవే నువ్వు పాటించేది. అందుకే నీకు భగవంతుడు ఆ రోజు చూసిన తర్వాతనే నీ అహంకారాన్ని తగ్గించాలి అని చెప్పి ఆ రోజు నీకు 11 సీట్లకే పరిమితం చేశాడు. 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు నువ్వు చేస్తున్నటువంటి ఏ యొక్క ప్రచారాలు ఉన్నాయో, దుష్ప్రచారాలు కావచ్చు, నువ్వు చేసిన పాపాలు కావచ్చు. నేటి బాలలు క్రీడలతో జీవిత సత్యాలు తెలుసుకుంటారు. తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీ సంకల్ప పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం బ్లేజింగ్ రాకెట్స్ 2026కు సంబంధించి కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫిరోజ్, శ్రీ సంకల్ప విద్యా సంస్థల అధినేత శ్రీ సుధాకర్, వారి సతీమణి రమ్యారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ దివ్యాకోషి, పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి సాదర సత్కారం అనంతరం వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థుల క్రీడా స్ఫూర్తిని, శారీరక మానసిక దృఢత్వాన్ని చేకూర్చే లక్ష్యంతో ఈ క్రీడా వేడుకలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడలు విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని పాఠశాల చైర్మన్ సుధాకర్ సందేశం ఇచ్చారు. కరాటే, యోగా, ఏరోబిక్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణమంతా క్రీడా వస్తువుల చిత్రాలతో, ప్రపంచ ప్రసిద్ధికెక్కిన క్రీడాకారుల చిత్రాలతో, అందమైన క్రీడా రంగవల్లులతో శోభాయమానంగా కనువిందు చేసింది. సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అన్యువల్ స్పోర్ట్స్ డే బ్లేజింగ్ రాకెట్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు హాజరయ్యారు. వీరితో పాటు బాలాజీ కాంప్లెక్స్ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ గారు, బాబుల్లా గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యంగా పిల్లల్లో నవడేస్ స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ పెరిగినటువంటి సందర్భంలో గేమ్స్ ఆడుకోవాలన్నా సరే టీవీలోనో వీడియో గేమ్స్ అనేలాగా పిల్లలు తయారైనటువంటి ఈ సందర్భంలో బ్లేజింగ్ రాకెట్స్ ఈ స్పోర్ట్స్ డే చాలా ఉపయోగకరంగా, పిల్లలకి చాలా మోటివేటింగ్ గా ఉంది. ఈ కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించినటువంటి కల్చరల్ ఈవెంట్స్, తర్వాత అలానే గేమింగ్ స్కిల్స్, స్కేటింగ్, ఫెన్సింగ్ లాంటి ఎన్నో గేమ్స్ లో, క్రికెట్ లాంటి గేమ్స్ లో మా పిల్లల పర్ఫార్మెన్స్, వాళ్ళు ఈరోజు చూపించినటువంటి స్కిల్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సంకల్ప్ స్కూల్ పేరెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
సంకల్ప్ స్కూల్ ప్రిన్సిపల్ దివ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రోజు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మనం తరగతి గదిలో చాక్ పీసులతోనో చాక్ పీసులతో టీచ్ చేసి మార్కులతో వాళ్ళని ఎవాల్యూట్ చేస్తున్నాం. అలా కాకుండా ఈరోజు ప్లే గ్రౌండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటాను. అంటే క్లాస్ రూమ్ వాల్స్ మాత్రమే ఉండవు, కానీ స్టూడెంట్స్ చాలా విషయాలు కోఆర్డినేషన్ అయితే పిల్లలు అబ్జర్వ్ చేయడం ద్వారా, ఒక టీమ్ స్పిరిట్ ని పెంపొందించుకోవడం ద్వారా ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి సంకల్ప్ స్టూడెంట్స్ అంటేనే అన్ని రంగాల్లో బెస్ట్ గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. కాబట్టి అకాడమిక్స్ తో పాటు ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ తో పాటు ఈరోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా మా పిల్లలు అద్భుతంగా వాళ్ళ స్కిల్స్ ని ప్రదర్శించారు. మరి ఇంత చక్కగా వీళ్ళందరినీ ప్రిపేర్ చేసినటువంటి టీమ్ కి సంతోషం ఈరోజు. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం, స్పోర్ట్స్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కానీ దీని అందరికీ బ్యాక్ బోన్ వచ్చేసి టీచర్సే. ఎందుకంటే టీచర్స్ కృషి వల్లనే ఈరోజు ఏమన్నా స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ కావాలనే అది ఓన్లీ బికాస్ ఆఫ్ టీచర్స్. దానికోసం మనం ఎప్పుడు టీచర్స్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలా. మీరందరూ పిల్లలు అందరూ ఈరోజు చాలా ఎండలో కూర్చున్నారు. నాకు ఏమంటే ఈరోజు నేను అనుకుంటా 3-4 రోజుల నుంచి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికోసం నేను సుధాకర్ సార్ కూడా చెప్తాను, సార్ ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే పిల్లలు మేమే ఎక్కడ షూస్ ఇప్పి వెళ్తేనే కాళ్ళు అంతా ఇది అవుతుంది. దానికోసం పాపం పిల్లలు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు ఎంత తొందరగా ఈవెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా మంచిది. ఇంకొకటి నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ నేను వచ్చి పార్టిసిపేట్ అవుతాను సార్, ఎందుకంటే నాకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుధాకర్ సార్, థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. నంద్యాల తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మరియు పార్టీ సమాచారాన్ని కార్యకర్తలకు వేగంగా చేరవేసేందుకు రూపొందించిన మై టీడీపీ యాప్ పోస్టర్ ను నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని స్టేట్ టు బూత్ లీడర్ టు క్యాడర్ అనే నినాదంతో ఈ యాప్ ను పార్టీ రూపొందించిందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై సంబంధించిన సమాచారం క్షణాల్లో కార్యకర్తల మొబైల్కు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి అప్డేట్ నేరుగా కార్యకర్తలకు అందుతుందని, పోస్టర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటే 88862988 నంబర్కు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, రంగప్రసాద్, గోవిందనాయుడు, భాస్కర్, శైలాబ్, నూనెపల్లి జయప్రకాష్, బాలు, జార్జ్, శరత్ పాల్గొన్నారు. ఈరోజు స్థానిక నంద్యాల పట్టణం మంత్రివర్యులు క్యాంప్ ఆఫీస్ నందు, ఎన్ఎండి ఫరూక్ గారి క్యాంప్ ఆఫీస్ నందు టీడీపీ యాప్ను ప్రజలకు, బూత్ కన్వీనర్లకు, క్లస్టర్లకు, యూనిట్ ఇన్ఛార్జీలకు చేరవేసే విధంగా మై టీడీపీ యాప్ను రూపొందించినారు. మరి ఈరోజు దాని యొక్క ముఖ్య ఉద్దేశం స్ట్రైట్ గా బూత్ కన్వీనర్ నుంచి సీఎం వరకు నారా లోకేష్ గారు, మరి బూత్ కన్వీనర్లు అయితేనేమి, యూనిట్ అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీల గారి సమస్యలన్నీ వినేందుకు ఒక టీడీపీ యాప్ అనేది ఒక సమాచారాన్ని టీడీపీ యాప్ ద్వారా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. మరి ఇదంతా ఒక స్కానర్ తో మన గూగుల్లో ఓపెన్ చేస్తే మన సమస్య ఏముండేది దాంట్లో మనము తెలియజేస్తే వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా స్థానిక నాయకులకు దాన్ని డైరెక్షన్స్ ఇచ్చి అయిపోయే విధంగా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని, ఈ పోస్టర్ను మన నంద్యాల జిల్లా యువ నాయకులు, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మై టీడీపీ యాప్ మనం బ్యానర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏం లేదు, మనకు ఆల్మోస్ట్ మన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో మన దాదాపు ప్రతి వార్డులో ప్లస్ ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ఇంకా ప్రతి విలేజెస్లో ఇది కంపల్సరీ ఈ యాప్ డౌన్లోడ్ చేయాలా. దాదాపు మనకు 5,000 యాప్ నంద్యాలకి మనకు టార్గెట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము కానీ, మా టీడీపీ కార్యకర్తలు కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, అట్లాంటి టీడీపీ నాయకులు కానీ, మనకు కౌన్సిలర్స్ కానీ అందరి మీద ఏమంటే ఇది బాధ్యత. మన తెలుగుదేశం క్యాడర్కి స్ట్రాంగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే
మనం ఈ యాప్లో ప్రతిదీ మన విలేజ్లో ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేయవచ్చు. ఆ యాప్లో ఆ సమస్య డైరెక్ట్ మన పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. డైరెక్ట్ మన ఏమంటే మెయిన్ పార్టీ ఆఫీస్ దాంట్లో యాప్లో మొత్తం చూస్తుంది. ఏదన్నా ఊర్లో ఏమన్నా సమస్య ఉంటే కూడా అక్కడ యాప్లోనే చూస్తుంది. ఏదన్నా మన కార్యకర్తలకి ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ఆ యాప్లో మనం చెప్పొచ్చు. ఆ యాప్ అప్పుడే ఇది యాప్లో కూడా మనం డౌన్లోడ్ చేస్తే అక్కడ కూడా చెప్పొచ్చు. ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ యాప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మనకి ఈ యాప్ ఎంత అంటే వచ్చే జనరేషన్ కోసం అంటే ఎట్లా అంటే ప్రతి చిన్న కార్యకర్తల నుంచి పెద్ద కార్యకర్త అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఈ యాప్ అందరూ చూస్తారు. ఖచ్చితంగా ఈ యాప్ మనం ఎంత యూజ్ చేస్తే అంత మనకు మంచిది. కంపల్సరీ నంద్యాలలో కూడా ఈ యాప్ అందరితో డౌన్లోడ్ చేపించి ఖచ్చితంగా మొత్తం మన టీడీపీ కార్యకర్తల్ని వార్డ్ ఇన్ఛార్జెస్ ని అందరినీ యాక్టివేట్ చేసి ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీమన్ శ్రీ రంగనాథ అయ్యతేంద్ర ఈ మహాదేశికన్ సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 2వ రోజున ఆదివారం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు ధ్వజారోహణం కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడారు. యావత్ ప్రపంచంలోని భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ గరత్మంతుడి ధ్వజపటాన్ని ఎగురవేయడం జరిగిందన్నారు. ధ్వజపటంలో గరత్మంతుడి ప్రతిష్ఠ చేసి గరత్మంతుడు ఈ 10 రోజుల పాటు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు గాని భగవంతుని గాని ఎలాంటి హాని జరగకుండా రక్షించేందుకు భుజపటాన్ని ఎగురవేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీ జాల నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఆలయ మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం బేరి తాటను వాయిస్తూ ఉత్సవాలకు సకల దేవతల్ని ఆహ్వానిస్తూ బేరి పూజ నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై శ్రీ జ్వాల నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల శ్రీ కాటమరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాటమరాజు జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా రైతు నగర్లోని కాటమరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని కాటమరాజుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా
శ్రీ కేవి కృష్ణయ్య మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచం పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ వంటి అంశాల ప్రాముఖ్యతను విశదీకరిస్తున్న తరుణంలో భారతదేశంలోని ప్రాచీన కాలంలో ఈ విలువలను ఆచరణలో పెట్టినటువంటి దూరదృష్టి కలిగిన రాజుగా కాటమరాజును ప్రస్తావించారు. కాటమరాజు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం శివారులో ఉన్నటువంటి రైతునగర్ గ్రామంలో ఈ యొక్క కాటమరాజు టెంపుల్ ఉన్నట్టు ఈ మధ్యకాలం మన యాదవ సోదరులు గుర్తించారు. నిజంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి యాదవ సంఘ పెద్దలందరికీ పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తున్నాము. నిజంగా ఈ టెంపుల్ దగ్గరకు రావడమే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వస్తానే ఒక శక్తి మాత్రం మాకైతే ఒక మనసు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ యొక్క టెంపుల్ను ఈ యాదవ సంఘ సంబంధం కానీ హిందూ సమాజం కానీ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి పరచడం తెలిస్తే మన యొక్క కుటుంబాల్లో మంచి సుఖ సంతోషాలు వెలుగుతాయని నా యొక్క భావాన్ని వెలివేస్తున్నాను. మా మునుముందు ఈ యొక్క టెంపుల్ను అందరూ అభివృద్ధి పథకంలో నిర్వహించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నాగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అఖిల భారత కాటమరాజు సంరక్షణ సమితి తరఫున యాదవ్ ప్రజలందరికీ కాటమరాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమాలకి సచివాలయం గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కృష్ణయ్య గారు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మీటింగులకు మళ్ళీ వచ్చి మీరంతా ఎంకరేజ్ చేయాలని, ఇంకా యూత్ను కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ దీన్ని సంస్కృతి సంరక్షణ ముందుకు తీసుకుని పోవాలని కోరుకుంటూ జై కాటమరాజా, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు. థ్యాంక్ యూ. కాటమరాజు జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల కాటమరాజు ఉత్సవ కమిటీ తరపున జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కాటమరాజు గారి ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకృతి సంరక్షణ, పశు సంపదను కాపాడడం, మానవ జాతిలో పెంపొందించడానికి ఎంత అవసరమో వీటన్నిటిని పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మానవుడు ఈ భూమి మీద జీవించగలుగుతాడు అని చెప్పి 13వ శతాబ్దంలోనే కాటమరాజు గారు చాటి చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కేవి కృష్ణయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాటమరాజు 13వ శతాబ్దంలో అద్భుతంగా మానవాళికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజు, దైవాంశ సంభూతుడు వారి జన్మదినం నేడు. ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి యువకులు, తర్వాత అదేవిధంగా కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి సభ్యులు అందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తారని నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను. ప్రకాశం డిస్టిక్లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాం, కానీ నంద్యాలలో ఈరోజు నేను ఉదయం నుంచి చూస్తున్నాను. చాలా కార్యక్రమాల్లో అద్భుతంగా నిర్వహించారు. కాటమరాజు ఇప్పుడు ప్రపంచం ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ వేదికల మీద పర్యావరణ పరిరక్షణ గురించి, బయోడైవర్సిటీ గురించి, ఎకోసిస్టమ్ వీటన్నిటి కూడా బ్యాలెన్స్ గురించి ఇవన్నీ కూడా ఆ భావనలను ఈ రోజుకు కూడా ప్రజలు ఆచరించే విధంగా, వాటి రెలవెన్స్ ఉండే విధంగా ఎప్పుడో కాటమరాజు చెప్పినటువంటి విషయాలను ఇప్పుడున్నటువంటి యువకులు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ పరిరక్షణ సమితి సభ్యులు కానీ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ జయంతి సందర్భంగా వారి భావాలకు పునరంకితమవుతూ ఈ ఆశయాలను, వారి ఆదర్శాలను కొనసాగిస్తామని ఈ జయంతి సందర్భంగా ఉద్ఘాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాలలోని మన రైతునగర్లో కాటమరాజు టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగించిన మహావీరుడు, రాజు, యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో సరైన పరిపాలన అందిస్తే నాయకత్వం దాని అంతటా అదే వస్తుంది. అందుకు సద్మార్గంలో నడవాలన్నది మా
కోరిక. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు శనగల కొనుగోలు కేంద్రంను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కనీస మద్దతుగా శనగలు గిట్టుబాటు ధరలకు రైతులు అందించిన కూటమి ప్రభుత్వం అదేవిధంగా రైతులు సీఎం ఏపీపీ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ గోడంలు ఎక్కువగా ఉండడంతో రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వ గోడాంలను ప్రారంభించడం జరిగింది. జిల్లా మొత్తం 1,52,742 ఎకరాలు కాగా బనగానపల్లి నియోజకవర్గంలో 77,180 MTS పంట ఉత్పత్తులు రావడం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే 60 లక్షల రూపాయలతో ఈ యొక్క గోడౌన్లన్నింటినీ కూడా కట్టాలని చెప్పి ఆ ప్రభుత్వంలో నేను ఫౌండేషన్ వేసి దాదాపుగా 45-50% వర్క్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్య ధోరణితోనే కేవలం ఆ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు మొదలు పెట్టాననేటువంటి ఒక దురుద్దేశంతో నాటి ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అతను కూడా దీని మీద నిర్లక్ష్యం చేయడం జరిగిందో ఎన్నోసార్లు కూడా నేను కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గోడౌన్లు కావచ్చు, గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన శాదీఖానా కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసిన తర్వాత కూడా వాళ్ళు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ రైతుల పక్షపాతిగా రైతులకు ఏదైతే సౌకర్యం కోసం ప్రైవేటు గోడౌన్లో ఎక్కువ రేట్లు పెడతా ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు వీటిని తొందరలోనే కంప్లీట్ చేసి ఈరోజు రైతులకు అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ యొక్క నాకని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే శనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ధర మార్కెట్ ద్వారా 5,875 రూపాయలతో కొంటున్నాం క్వింటాలు. అదేవిధంగా ప్రతి ఎకరాకు ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్లో ఉంటుందో వాటన్నిటిని కూడా ఎకరాకు 10 క్వింటాల వరకు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రైతులందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము, ఏవైతే పరిమితులు ఏవైతే ఉంటాయో ఈ క్రాప్ బుకింగ్ తీసుకోకపోతే అవి ఖచ్చితంగా కూడా తీసుకోబడవు. కాబట్టి ఇంకా సమయం ఉంది. ఈ క్రాప్ బుకింగ్ ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే అవన్నీ కూడా బుక్ చేసుకోవాలని చెప్తా ఉన్నాము. బనగానపల్లి నియోజకవర్గంలోనే 5 మండలాలలో కలిపి 78,000 మెట్రిక్ టన్నులలో ఈరోజు మా దగ్గరికి రికార్డు ప్రకారం వచ్చాయి. ఈ మెట్రిక్ టన్నులను కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కటిని కొంటాము. బట్ సాయుధ ఉన్న వరకు నాణ్యమైనటువంటి ఎక్కడ కూడా రిజెక్ట్ కావడానికి అవకాశం లేకుండా తీసుకురమ్మని చెప్పి రైతులను కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు బయట ఏదైనా ఎక్కడైనా సంబంధం ఉన్నప్పుడు ఉంటే స్టోరేజ్కి సంబంధించి కూడా సిడబ్ల్యూసి గోడౌన్లు కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పాము. ఇప్పుడే మార్కెట్ వారు కూడా మేము ఈ గోడౌన్లు తీసుకుంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి మేము కూడా ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వాటిని తీసుకుపోయి ఖచ్చితంగా కూడా రైతు ప్రయోజనాల కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలోని 102 మసీదులకు జానమాజ్ల పంపిణీ. అంజుమన్ అధ్యక్షుడు ఎన్ఎండి ఖుద్దూస్. ప్రజా సమస్యలు చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయ ఉనికి కోసం వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చిన వైసీపీ నాయకుల తీరు ప్రజలంతా గమనిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నేటి బాలలు క్రీడలతో జీవిత సత్యాలు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై టీడీపీ యాప్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్ఎండి ఫిరోజ్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎగువ అహోబిలంలో వైభవంగా ధ్వజారోహణం. సింహ వాహనంపై ఊరేగిన శ్రీజాల నరసింహుడు. దిగువల ఉత్సవాలకు అంకురార్పణ పోటెత్తిన భక్తులు. నంద్యాలలో శ్రీ కాటమరాజు జయంతి ఘనంగా వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కృష్ణయ్య. బనగానపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.